టీవీలో అనేకమైనటువంటి వాక్యాలు వినబడతా ఉంటాయి. అనేక చోట్ల అనేక మంది వాక్యాలు చెబుతూ ఉంటారు. ఒకడేమో వెలుగొచ్చింది అంటాడు, ఒకడేమో నేనే క్రీస్తుని అంటాడు. ఇవన్నీ కూడా వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అనేది స్పష్టంగా నేర్చుకోవాలి. బైబిల్లో తీసినటువంటి రెఫరెన్స్నే ఆధారముగా చేసుకుని అనేకమైనటువంటి తప్పుడు బోధలు, అబద్ధ బోధలు, వారికి నచ్చినట్లు బోధలు చేసి మనుష్యులను తప్పుదోవ పట్టించి వారి కడుపును నింపుకోవడానికి మాత్రమే ఈ రోజున చేసేటువంటి ప్రయత్నాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలైన మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞానమును కలిగి లేఖనాల పరిశోధన చేసేవారిగా ఉండాలి. డౌట్లు వస్తే ఖచ్చితంగా అడగాలి, లేకపోతే దేవునికి ప్రార్థన చేయాలి. దేవా నాకు వాక్యాలు చూపించి నాతో మాట్లాడని చెప్పాలి. ఇవన్నీ కూడా చేస్తే మనం ఆత్మీయంగా వృద్ధి కలుగుతాం, జ్ఞానము కలిగి ఉంటాం, తప్పుడు మార్గాల్లోకి వెళ్ళలేం, అసత్యం వైపుకు అడుగులు వేయలేం. సత్యమైన మార్గంలో మాత్రమే మనం ప్రయాణం చేయగలుగుతాం.